సో ఈ రోజున సార్ అంటే హిందువులకు సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి మాలధారణ ఏదైతే ఉందో పరమ పవిత్రమైనటువంటి దీన్ని కూడా ఈ రోజున అపహాస్యం చేసే విధంగా రాజకీయం చేసే విధంగా 2.0 అని కొందరు అయ్యప్ప స్వాములు ఫ్లెక్సీలు పట్టుకుని ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామి గుడికి వెళ్తున్నారంటే అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పరువు పోయినట్టుగా ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పరువు పోవాలంటారా? ఎట్లా చూడాలి ఈ తరహా? ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట అంటాను నేనైతే. ఎందుకంటే ఒకటి ఇక్కడ రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఏంటంటే అసలు అందులో మతాన్ని తీసుకున్నాం, మతం గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు తీసుకున్నాం. అటువంటిది ఒక స్వామిమాల ధారణ చేసి 40 రోజులు మీరు నిష్టగా ఉండి మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నప్పుడు సమయంలో మీరు ఈ రోజున జగన్ 2.0 అని చెప్పేసి చేతిలో పట్టుకుని వెళ్తున్నారంటే ఆ పట్టుకుని వెళ్తున్నటువంటి వాళ్ళకి సిగ్గు లేదా అని చెప్పేసి అడగాలనిపించింది. ఎందుకు అదే స్వామిమాల ధారించారు కదా, మళ్ళీ అలాంటి వాళ్ళకి ఇటువంటి మాట చెప్పచ్చా అంటే నేనైతే చెప్పకూడదు, కానీ ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకైతే చెప్పవచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు ఇక్కడ గమనించాలి, జగన్మోహన్ రెడ్డి ఎవరండి? ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నేను ఎవరు అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే మీరు ఒక మతం ఆధారంగా మీరు దాన్ని పట్టుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మతాన్ని కూడాను మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఎంతమందిని మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తారో ఎవరికి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజున ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు, దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక రెండో వైపు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజున డైరెక్ట్గా ఇంకా కొన్ని రోజుల తర్వాత దాన్ని చర్చ్ కిందకి మార్చేస్తారో ఏమో అని చెప్పేసి అది కూడా అనుమానం ఉంది. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి పనులు చేస్తే కనుక ఆ దేవుడికి కూడాను కోపం వచ్చి కనుక దానికి మళ్ళీ తట్టుకోవడం అనేది మనుషుల వల్ల కావు. కాబట్టి దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉంది. ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ఆ ప్లేస్లో ఎవరు చేసినా కానీ అది తప్పే. ఇంకో వేరే వాళ్ళైతే అటువంటి వాటిని ఎవరు ప్రోత్సహించరు కూడా ప్రోత్సహించరు, కానీ ఇక్కడ ఇంత ప్రోత్సహిస్తుంటే కనుక అసలు నిజంగా సిగ్గేస్తుంది చూసి. కాబట్టి ఇటువంటి వ్యక్తుల యొక్క అంటే వీరి యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి అనేది దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ఇతరుల మతాల వాళ్ళని మీరు గౌరవించాలి, మీ మతాన్ని మీరు అనుసరిస్తూ ఇతరులను మీరు గౌరవించాలి. ఇది సెక్యులరిజం. అంతేకాని ఒక రాజకీయ నాయకుడు ఫోటోను పట్టుకొని 2.0 అని చెప్పేసి మీరు తీసుకొని మీరు స్వామిమాల ధరించి తీసుకెళ్తున్నారంటే కనుక దానికి ఏమైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి అని చెప్పేసి కూడాను ఈరోజు జనాలందరూ కూడాను మాట్లాడుకుంటున్నారు. చివరిగా శుభ్లి గారు, పదవి లేనప్పుడే మీరు మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో చేసిన వ్యక్తి. ఈ రోజున ఉర్దూ అకాడమీ చైర్మన్గా మైనార్టీ సోదరీమణులకి మీ నుంచి ఏదైనా మెసేజ్? ఒకటైతే చెప్తానండి, మేము సొసైటీకి ఏమి ఇస్తామో అదే తిరిగి మాకు కూడా లభిస్తుంది. ఈ రోజున ఏదైతే ఒక మంచి అవకాశం దొరికిందో ఈ అవకాశం ద్వారా ఎంత మేలైతే అంత మేలు చేయటానికి నా సాయశక్తులు ఎంతవరకు అయితే ఉన్నాయో నాకు నా ప్రభుత్వం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు వీరు అందించేటటువంటి ఏదైతే ప్రోత్సాహం ఉందో మీకు అందరికీ కూడాను తెలిసింది. వాళ్ళందరూ ప్రోత్సహించారు కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చి నుంచోగలిగాను. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇన్షాల్లా ఏదైతే మనం అనుకున్నామో ఆ ప్రతి అంశాన్ని కూడాను ఇన్షాల్లా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకటైతే కనుక రెండోది, రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం మాత్రమే కాకుండా కమ్యూనల్ హార్మనీని ఒక మత సామరస్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మా యొక్క సామాజిక బాధ్యతలని మనం గుర్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మనం ముందుకు అడుగు వేస్తాం. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి జనసేన కానివ్వండి, లేకపోతే భారతీయ జనతా పార్టీ మన మాధవ్ గారు కానివ్వండి, అందరితో కలుపుకొని వారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని కూడాను ఇన్షాల్లా ముందుకు అడుగు వేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.